హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను మీ సాన్విత. సావి సాన్వే ఛానల్కు స్వాగతం. మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో ఉగాది విశిష్టత గురించి, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు ఎవరు స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. మొదటిసారి నా వీడియో చూసే వాళ్ళందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ ప్రారంభం ఉగాది రోజునే. భాషాపరంగా, రాష్ట్రాల పరంగా నూతన సంవత్సరం వేరేగా ఉన్నప్పటికీ తెలుగు భాష మాట్లాడే వారంతా చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండుగను చేసుకుంటారు. మనం చాంద్రమానాన్ని కాలగమనానికి ప్రతిపాదికగా తీసుకుంటాం. ఈ చంద్రమానము నాడు మొదటిగా వచ్చే నెల చైత్రమాసంగా స్వీకరించబడుతుంది. ఈ మొదటి చైత్రమాసములో మొదటి శుక్లపక్షములో మొదటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దానినే యుగాది పండుగగా జరుపుకుంటాం. ప్రాతకాలం నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లోని పెద్దలతో తలపై నువ్వుల నూనెతో ఆశీర్వచనం పొంది అభ్యంగనం స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే చెట్టు వేప చెట్టు. వేప చెట్టు గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. ఈ చైత్రమాసం వసంత ఋతువులో వేప చెట్టుకు పువ్వు పూస్తుంది. ఆ పువ్వు విశేషమైన రోగనిరోధక గుణాలను కలిగి ఉంటుంది. నీటిలో వేప పువ్వు, బెల్లం గడ్డ వేసి అందులో చిక్కటి చింతపండు పులుసు, అమృత సమానమైన ఆవు నెయ్యి, మామిడి ముక్కలు కలుపుకుని ఉగాది పచ్చడి తయారు చేసి నైవేద్యముగా భగవంతునకు సమర్పించిన తర్వాత మనం ప్రసాదముగా స్వీకరించాలి. ఈ విధంగా చేసిన వారు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఉగాది రోజు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, గోపూజ, వృషభ పూజ కూడా చేయడం మంచిది. వృషభ పూజ వలన పంటలు బాగా పండుతాయి. గోవు శరీరంలో సమస్త దేవతలు ఉంటారు. అందువలన గోవు ప్రదక్షిణం చేసి నమస్కరించుకొని కొంత గ్రాసమును పెట్టి పూజ చేసినట్లుగా అయితే విశేషమైన ఫలితం పొందుతారు. పంచాంగమును పూజలో ఉంచి పూజ అయిన తర్వాత రాశి ఫలితమును తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పంచాంగం అనగా 5 అంశాలతో కూడినది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్ణము. ఈ 5 అంశాల కూడినది పంచాంగం అంటారు. ప్రతిరోజు తిథిని చూసి సంపద, వారమును చూసి ఆయుష్, నక్షత్రం యొక్క పాదమును చూసి పాప వినాశనం, యోగమును చూసి ఆరోగ్యం, కర్ణమును చూసి విజయం తెలుసుకోవచ్చు. శ్రీ పరాభావ నామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. షడ్రుచుల ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు. నేను ఈ వీడియోలో చెప్పినది ప్రాచీన పద్ధతి. మీరు ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.